దేశానికే వెన్నెముక రైతు. ఆ వెన్నెముకకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు మన చంద్రబాబు నాయుడు గారు. పొద్దున్నే లేచి పొలం బాట పట్టి ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చే రైతును ఎవరైనా మోసం చేస్తారా? చెమట చిందించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతను ఎవరైనా మోసం చేస్తారా? మోసపోవడమే తప్ప మోసం చేయడం తెలియని రైతును ఎవరైనా మోసం చేస్తారా? బహుశా దేశంలో రైతుల్ని నిండా ముంచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే కావచ్చు. వ్యవసాయం దండగాని స్టేట్మెంట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని స్టేట్మెంట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలని పోరాటం చేసిన రైతుల్ని కాల్చి చంపించిన ఘనత ఆయనకే దక్కింది. 2014-19 మధ్య 83,000 కోట్ల రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత ఆయనకే దక్కింది. గిట్టుబాటు ధర లేదని రోడ్డెక్కిన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించిన ఘనత ఆయనకే దక్కింది. రైతులకు ఏటా 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఒక ఏడాది ఎగ్గొట్టిన ఘనత ఆయనకే దక్కింది. 20,000 కాదు 14,000 మాత్రమే ఇస్తానని మోసం చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆ 14,000లో కేవలం 5,000 మాత్రమే ఇస్తానని రైతులను నిండా ముంచిన ఘనత ఆయనకే దక్కింది. లేకపోతే ఏంటి సార్? ఎన్నికల్లో ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో సంబంధం లేకుండా రైతులకు ఏడాదికి 20,000 ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారా లేదా? ఇప్పుడేమో మాట మార్చి అన్నదాతను ఏమార్చి కేంద్రం సాయంతో కలిపిస్తానని నాలుక మడతేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అన్ని వర్గాలను ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి రైతులను కూడా మోసం చేశారంటే మీరు మామూలు మోసకారి కాదు సార్. అసలు చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? ఏడాది ఎగ్గొట్టిన తరువాత రెండో ఏడాది విదిలిస్తోంది ఎంత? లెక్కలతో సహా క్లియర్గా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఏంటి? పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ప్రతి ఏటా రైతుకు అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి సాయంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి హామీ ఇచ్చి మోసం చేశారు. నేను అలా మోసం చేయనని ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే మోసం గురు మోసం అంటున్నారు. ఎంతటి మోసం చేశారంటే రైతులను ఇంత మోసం చేసినటువంటి నాయకుడు బహుశా దేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావచ్చేమో. ఎందుకో చెప్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి, చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. మొత్తం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రైతుల సంఖ్య, వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారంటే 53,58,000 మంది. 53,58,000 మంది మొత్తం రైతుల సంఖ్య. ఇప్పుడు బాబు గారు కోత పెట్టారు. బాబు కోతతో మిగిలిన రైతులు 46,86,000. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ కోల్పోయిన రైతులు ఎంతమంది? గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఎంతమందికి కోత పడిందంటే 6,72,000 మందికి కోత పడింది. నెక్స్ట్, ఏడాదికి అన్నదాత సుఖీభవకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత అంటే 10,716 కోట్లు. మొదటి ఏడాది బాబు ఎగ్గొట్టిన మొత్తం అంటే పూర్తిగా ఒక ఏడాది అన్నదాత సుఖీభవ అన్నది లేనే లేదు. దాన్ని పొలంలోనే పాతిపెట్టేశారు. 1 ఇయర్ పెట్టుబడి సాయాన్ని పొలంలో పాతేశారు. ఇప్పుడు రెండో ఏడాది ఇది. మొదటి ఏడాది ఎంత పాతేశారు పొలంలో అంటే 10,716 కోట్ల రూపాయలు పొలంలో పాతేశారు. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో కేటాయింపులు ఎంత? కావాల్సిందేమో 10,716 కోట్లయితే చంద్రబాబు నాయుడు గారు విధిల్చింది చూస్తే 6,300 కోట్లు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000 రూపాయలు. ఇప్పుడు ఇస్తానంటోంది 14,000 రూపాయలు. ఒక్కో రైతుకు బాబు ఎగ్గొట్టింది 6,000 రూపాయలు. రెండో ఏడాది మొదటి విడత ఇస్తోంది 5,000. అంటే మొత్తం రైతుల్ని సంఖ్య తగ్గించేశారు. ఎంత ఎగ్గొట్టారు? 6,72,000 మందికి ఎగ్గొట్టేశారు. మొదటి ఎగ్గొట్టారు అది. నెక్స్ట్, మొదటి ఏడాది 10,716 కోట్లు ఇవ్వలేదు, ఇది ఎగ్గొట్టేశారు. నెక్స్ట్, ఈ 10,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు, మిగిలింది ఎగ్గొట్టేశారు. ఇప్పుడు రెండో ఏడాది 20,000 ఇస్తానన్నారు కదా, కేవలం 14,000 మాత్రమే ఇస్తానని 6,000 ఎగ్గొట్టేశారు. ఇక మిగిలింది ఈ 6,000 ఎగ్గొట్టేస్తే 14,000 మిగిలింది కదా, అందులో కూడా
కేవలం 5,000 మాత్రమే ఇస్తానని దిగ్గొట్టేశారు. ఇవన్నీ ఎగ్గొట్టేశారు. చివరికి 5,000 దగ్గర దిగ్గొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతులకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, జీవితం లేదు, అసలు వ్యవసాయమే ఉండదు. ఈ మాట నేను అనట్లేదు సార్. ఈ మాట నేను చెప్పింది కాదు, స్వయానా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఆయన సీఎంగా ఉన్నంత కాలం ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా బతకలేడు. డొక్కెండిపోయినటువంటి ఎద్దులు, వ్యవసాయానికి పనికిరానటువంటి పరికరాలు ఎట్లా తయారవుతాయో ఆ విధంగా రైతుల్ని నేను తయారు చేస్తానన్నట్టుగా ఆయన ఈరోజు మాట్లాడారు. వారేం మాట్లాడారో వినండి. వారి నోటితో వారే చెప్పారు స్వయంగా. ఒకసారి ఆ మాట విందాం. అందులో ఇంకో మాట కూడా చెప్పారు. మీరు అదేంటి, నన్ను నమ్ముకొని నాశనం అయిపోయారు, మీకు మీరే నాశనం అయిపోయారు, నన్ను నమ్మి మీరు ఎలా నాశనం అయిపోయారు మీకు తెలుసని ఆయనే స్వయంగా జనానికి చెప్తున్నారు. ఒకసారి ఆ బయట వినిపించండి. రాష్ట్రంలో అన్నదాతలతో పాటు అందరూ వింటారు. ప్లీజ్. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి మందే, కొండ నాలుగుకి మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు. కొత్త ఒక 100 అబద్ధాలు చెప్పిన తర్వాత అయినా భగవంతుడు చూస్తూ ఉంటాడు పైన. ఒక 100 అబద్ధాలు చెప్పిన తర్వాత 101వ అబద్ధం చెప్పేటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అది నిజం చెప్పించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన దేవుడు అన్నారు, భగవంతుడు అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు సుఖమే ఉండదని చెప్పేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, ఏవేవో హామీలు ఇస్తాడు, అలా నమ్మి ఓట్లేసి మీరు నాశనం అయిపోయారు అని చెప్పారు. ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఎందుకు చెప్పారో తెలియదు. వారే అన్నీ ఒప్పుకొని తీరారు ఈరోజు. పైగా ఎట్లా ఉంటుందంటే, ఇవంతా మోసాలన్నీ నేను వినిపించాను కదా, కానీ ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉండవు, సెట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒకసారి ఈరోజు మొత్తం ప్రోగ్రామ్ని ఎక్కడ సెట్ చేశారో చూపించండి. నిన్న ఆటోలో ప్రయాణం చేశారు కదా, 6 కోట్ల 7 కోట్ల రూపాయల బస్సు పక్కన నడుస్తూ ఉంటే కింద ఆటోలో ఆయన పోతున్నారు. ఎందుకు ఆటో పెట్టుకున్నారో ఎవరికి తెలియదు. ఆటో వాళ్ళకి ఏమన్నా ఇచ్చారంటే అది లేదు. అది పక్కన పెడితే ఈ విజువల్ ఒక్కసారి చూడండి. ఈరోజు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంటే దానితో కలిపి మేము ఒక 5,000 జమ చేసి మొత్తం 7,000 ఇస్తానన్నారు. రేపు మళ్ళీ ఇంకో లెక్క చెప్తాను. 7,000 అందరికీ రాదు సార్. ఇప్పుడు 7,000 ఈరోజు అందరికీ పడట్లేదు. ఎంతమందికి పడుతుందనేది రేపు లెక్కలతో సహా అది వివరిస్తాను. అది ప్రస్తుతానికి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రైతుల చేతిలో కంచం లాగేసి అదే రైతులతో మంచం పైన కూర్చొని అసలు వీళ్ళని మేము రైతులుగానే ఎంచం అన్నట్టుగా, కాళ్ళు పట్టుకున్న సుఖీభవ నిధులు పెంచం అన్నట్టుగా ఈరోజు మంచం పైన కూర్చున్నారు సార్. మంచం పైన కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల చేతిలో కంచం లాగి మంచం పైన కూర్చుంటే ఉపయోగం ఏంటి? చుట్టూ సెట్టింగులు, రైతులతో సిట్టింగులు, కోతలు, పథకాల్లో ఫిట్టింగులు, రైతుల సంఖ్యలో కటింగులు. ఇంతకుముందు చూపించాను కదా. చుట్టూ ఏమో సెట్టింగులు వేస్తారు, సినిమా సెట్టింగులు, రైతులతో సిట్టింగ్ వేస్తారు. అన్నదాత పథకంలో, సుఖీభావ పథకంలో ఫిట్టింగులు పెడతారు, రైతుల సంఖ్యలో కటింగులు పెడతారు, ఎల్లో మీడియాలో టింకరింగులు ఇస్తారు. ఇంతే సింపుల్గా చెప్పాలంటే ఇదే జరుగుతోంది. ఫైనల్గా ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పిన మాట, అసలు ఈ డిబేట్ నడపాల్సింది ఎంతమంది రైతులకు న్యాయం జరుగుతుంది, ఎంతమంది రైతులకు అన్యాయం జరిగింది, ఏడాదిలో ఎంతమందికి అన్యాయం జరిగింది, ఏడాదిలో ఎగ్గొట్టింది ఎంత, ఇప్పుడు చేస్తున్న మోసం ఎంత, ఈ లెక్కల కంటే కూడా ఇవి మనం మాట్లాడుకోవాలి యాక్చువల్లీ. కానీ మనకు ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన మాట, తాను సీఎంగా ఉన్నంతకాలం అన్నదాతలకు సుఖం లేదు అని అన్నారు. దీనిపైనే మనం మాట్లాడదాం.